హాయ్ అండి. శ్రావణ మాసంలో అమ్మవారికి బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డుని నైవేద్యంగా పెట్టండి. 10 నిమిషాలలో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి లడ్డుని. మరి మనకి ఇందుకు కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి, బెల్లం, ఇలాచి, అలాగే నెయ్యి. ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో స్టవ్ వెలిగించి అందులో మనకి గీ ఉంటే గీ కానీ, లేదంటే మీరు గీ ప్లేస్లో ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. గీ ఉంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. సో 3 టేబుల్ స్పూన్ గీ వేసానండి. అందులో మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేస్తున్నాను. సో మనకి పచ్చివాసన అంతా పోయే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే మనకి కొబ్బరి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన అంతా పోతుంది. అలాగే మనం 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం పచ్చి కొబ్బరిని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కానీ, నేనైతే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము బెల్లంని కొంచెం తురుముకొని ఇందులో వేసేసుకోవాలి. మనకి పాకం అవసరం లేదండి. మనకి బెల్లం కరిగే వరకు ఇలా స్టవ్ పైన ఇలా కలుపుతూ, బెల్లము ఉండలు చిన్న చిన్న పీసెస్ అలా ఉండకుండా మొత్తం కరిగేలాగా ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులో వేసుకోవాలి. బెల్లంలో కొబ్బరి తురుము మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము ముద్దలు కట్టుకోవాలన్నమాట. అంటే ఇందులో ఇంకొద్దిగా మనము ముద్దలు కట్టుకునే ముందు ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వేడి మీదనే మనం లడ్డూలాగా ఇలా చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 10 నిమిషాలలోనే రెడీ అయిపోతుంది. మనకి అమ్మవారి పూజ అంటే శ్రావణ శుక్రవారాలలో ఇలాంటి ప్రసాదం చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. చూసారు కదండి, బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.